కుంభరాశి ఇట్ ఈస్ లగ్నస్థానంలోనే రాహు సంచారం, ధనస్థానంలో శని. ఈ సంవత్సరం అన్ని రాశుల కన్నా వాచిపోయే రాశి ఒకటి ఉంటుంది కదా, ఆ వాచిపోయే రాశి కుంభం. ఇందాక నేను కన్య అని చెప్పాను కదా, అవును. కన్య కొంచెం ఇంకా దానికి మ్యారేజ్ ఢిల్లీలో అయ్యి ఉంటాయి. నీకు ఈ సంవత్సరం నొప్పులు ఎలాగ వస్తాయంటే, వీడికి రాహు ఎక్కడున్నాడు, సోల్లోనే ఉన్నాడు, అహంలోనే ఉన్నాడు. రెండో స్థానంలో ధన కుటుంబ వాక్స్థానంలో ఎవరున్నారు, శని ఉన్నాడు. అన్ని రకాలుగా కొంచెం శని రిప్రజెంట్ పనిష్మెంట్ అనే కాదు, డిలే అనే కాదు, స్టెబిలిటీ అనే కాదు, నీటి కారకత్వంలో ఉన్నాడని అర్థం. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ప్రాబ్లమేటిక్. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, కుటుంబంలో చాలా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లగ్నస్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, వివాహాలు అవి చేసుకున్నాడు, ఒళ్ళు దగ్గర చేసుకోండి. కుంభరాశిని చేసుకోవడం, ఇక్కడ రాశులు ఎలాగుంటాయంటే, మీరు నా రాశి నా రాశి నా రాశి అని అందరూ వినేస్తారు, కానీ క్వశ్చన్ ఇది కాదు. వివాహం చేసుకోవడం అంటే నువ్వు ఇంకో రాశిని ఏమన్నా చేసుకుంటావు కదా. నేను ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీతో అన్నాను, గుర్తుందా? పెళ్లి చేసుకునే విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో ఎస్పెషల్లీ ఏ రాశి వాళ్ళకి ఏ రాశి సూట్ అవుతుంది ఒక ఎపిసోడ్ చేయాలి. అవును అవును అవును, చేద్దాం. మీరు ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే ప్రతి రాశికి వాళ్ళ నేచర్ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి బిహేవియర్, ఇంత కోపం ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా నేచర్. దానికి తగ్గట్టుగా, దానికి అనుగుణంగా ఇప్పుడు ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయే రాశులు మనం కలపలేము. ఒకళ్ళు ఇలా ఉంటే ఒకళ్ళు అలా ఉండే రాశులు, సూట్ అయ్యే రాశులు ఉంటాయి కదా, లేదా సూట్ అవ్వని రాశులు కూడా ఉంటాయి. అవును. సో ఇలాంటివి చెప్పినప్పుడు చేద్దాం. అట్లీస్ట్ కొద్ది గొప్ప అన్న ఉపయోగపడుతుంది కదా. దీని మీద చేద్దాం అక్క. నేను లాస్ట్ టైం చెప్పాను మ్యాట్రిమోనీ అని. మేబీ థింగ్స్ ఆర్ మూవింగ్ లిటిల్ ఫార్వర్డ్, కొంచెం కొంచెం కదలకుండా మేబీ బై ఆగస్ట్ సమ్వేర్ ఐ లాంచ్ దిస్. అది మేబీ ఈ గురుడు టైమే చూసుకుంటాను. ఈ గురుడు నేను రీసెంట్గా ఒక ఆయన్ని కలిశాను. ఆయన అంటే మా ఫ్యామిలీలో ఎవరికో సంబంధాలు చూస్తూ ఉంటే, ఈ రాశి అంటే ఫస్ట్ ఈ రాశి లక్షణాలు తెలుసుకోండి మీరు, అప్పుడు ఎలాంటి వాడు కావాలో మీరు వెతకడం మంచిది. లేకపోతే ఈ రోజుల్లో సంవత్సరానికి 2 ఏళ్ళకి లేదా 5 ఏళ్ళకి విడిపోయి ఎందుకమ్మా ఈ పెళ్ళిళ్ళు అని అన్నారు. రాశి లక్షణాలు కాదక్క, యాక్చువల్గా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అవును, నక్షత్ర స్వభావాన్ని బట్టి చాలా డిజైనింగ్ ఉంటుంది. అవును అవును అవును. ఇప్పుడు సింహరాశిలో ఉత్తర నక్షత్రం, కన్యా ఇవి ఎలా ఉంటాయో అవునవును, అలాగే ప్రతి దాంట్లోనే ఉంటాయి కదా మనకి. సంధి నక్షత్రాలకు ఉంటాయి అలాగా. చెప్పండి, దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం త్వరలో. Yeah. నేను మ్యాట్రిమోనీ లాంచ్ చేస్తున్నాను, నేను అందరికీ చెప్తాను. సో అంజలతో ప్రారంభం చేస్తాం, చూద్దాం. ఇంకా వెరీ ప్లానింగ్ ద థింగ్స్. సో ఇప్పుడు కుంభంలోకి వచ్చినప్పుడు రాహు లగ్నస్థానంలో ఉంటే కంట్రోలబిలిటీ ఉండదు, ఏదో చేసేద్దామని. ఏదో చేసేకపోయినా ఒక్కొక్కసారి ఏదో అక్కడ త్రివిక్రమ్ గారు చెప్పినప్పుడు ఏదో విన్నాను ఒక ఆడియో ఫంక్షన్లో, నువ్వేమీ పీకక్కర్లేదు, ఖాళీగా కూర్చుంటే చాలా మంచిది అని. పని చేయను అంటే నీకు పనికిరాను, నీ కాళ్ళం కలిసి అయితే కుదురుగా కూర్చోవడం చాలా ఎక్కువ. సో లగ్నస్థానంలో రాహు ఉంటే కాళ్ళకు చక్రాలు వేసినట్టు, కాళ్ళకు చక్రాలు వేసినా పర్లేదు, నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా జంగల్ చేసేస్తుంటావు స్పైడర్ లాగా. దానివల్ల ప్రాబ్లం అయిపోద్ది, వెబ్ అంతా క్రియేట్ చేసేసుకుంటావు. సో లగ్నస్థానంలో రాహు ఉన్నప్పుడు ఉద్ధరించేద్దామని చెప్పేసి ఏదో ఎక్కడో వచ్చేద్దని చెప్పేసి పెట్టుబడులు పెట్టాడు, ఇంకోటి చేయడు. ఫస్ట్ మెయిన్ ఇది కంట్రోల్ చేసేసుకోవాలి. సప్తమ స్థానంలో కేతు ఉన్నది, పెళ్ళం ఎందుకు పనిచేయదని అనుకోకూడదు, చెప్పాలి ఇంట్లో, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ రెస్పెక్ట్ ప్రాబ్లం అయిపోద్ది. కుంభం అనేది నీకు సప్తమ ఫ్యామిలీకి చాలా చాలా రెస్పెక్ట్ ఉండాలి. ఫ్యామిలీకి నువ్వు చేసేది అన్నీ కూడా ఇంట్లో తెలాలి. ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటే నీకు కలిసి రావడానికి, కలిసి రావడం అంటే ఏంటి, ఫస్ట్ నేను కాపాడడానికి వీళ్ళు ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తారు. నువ్వు ఎక్కడో ఉద్ధరించుకుని వచ్చి ఇవన్నీ చేసి కన్నా ఇంట్లో కనీసం ప్రొటెక్ట్ అవుతావు కదా అనేది పట్టుకోవాలి. రెండో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎంచేతంటే ఫైనాన్స్ సేవింగ్లో హెల్త్ కాలము ఒకటి తీసేయండి. హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకునే ప్రయత్నం చేయండి. హెల్త్ కొడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వక్రించి నడుతున్నాడు. మీ ధనస్థానంలో ఎవడాడు, మీకు వ్యాధిపతి అంటే హాస్పిటల్ ఖర్చులని, మీకు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, రెండో స్థానంలో ఉన్నాడు అని అర్థం. వాస్తవ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్లు చేసుకుని పెట్టుకోండి. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కొంచెం సేవింగ్ చేసుకోండి హెల్త్ పరంగా. ఈ రకమైనటువంటి చేసుకుంటే కనుక మంచిది. ఇంట్లో అన్ని చెప్పి చేయండి. ఇంట్లో వాళ్ళు పనికిరారని తీసిపడేయద్దు. ఇంట్లో వాళ్ళు అందరికీ కూడా కేతు సప్తంలో ఉన్నాడని మాత్రాన కొట్టుపడేయాల్సిన పని లేదు, అన్నీ చేయండి. ఎందుకంటే ఆఖరికి మీరు చెప్పుకోవాల్సింది వాళ్ళకే. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కుంభానికి సంబంధించి కొంచెం చేస్తాం. అలాగే కుంభానికి ఇంకోటి ఏంటి, 6వ స్థానంలో గురుడు నడుస్తున్నాడు. ఈ డేట్ నాకు చెప్పాడు అని అహం ఉంటుంది. రాహు అక్కడ ఉన్నాడు కదా, ఈడో గురువు, ఈ డేట్ చొక్క వేసుకొని మాట్లాడితే వీడియో మనం చూడాలా, ఇలాంటి ఫీలింగ్స్తో ఉంటాయి. కింద కామెంట్లలో పెద్ద పెద్ద పొడుగు ఎందుకంటే ఒక లైన్ రాసే దగ్గర 20 లైన్స్ రాస్తారు. ఎందుకని, రాహు ఈజ్ టూ మచ్, టూ బిగ్గర్, అందుకని అర్థం. సో అందుకని నేను అంటున్నాను, ఈ సంవత్సరం నాకు పోయేటప్పుడు కూడా ఎంత పొడుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కామెంట్లు ఎంత పొడుగు పెట్టాము, ఈడేంటి ఎలా మాట్లాడుతున్నాడు అనేది కాదు. డజంట్ మీన్ దట్ టుడేస్ టెక్నాలజీ దానికి 100 రకాలుగా చేసుకో. పిఆర్ టీమ్స్ పెట్టుకుంటే మీకు తిరిగి 10 మంది పెడతారు, ఆ ప్రాబ్లమ్స్ లేవు. సో వన్ థింగ్. కొంచెం ఇంకోటి ఏంటి, దీంతోపాటు మీకు ఏదైతే గురుడు 6వ స్థానంలో నడుస్తున్నాడో, ఈ గొడవలు తెచ్చుకోవద్దు, ఎవరితో పెట్టుకోవద్దు, తండ్రితో, తల్లితో,
ఈ గురువులు అనే మాట పక్కన పెట్టేసిన అట్లీస్ట్ కొంచెం పెద్దవాళ్ళతో అర్థం, లేదా కొంచెం ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, లేదా అక్షరం చెప్పేవాళ్ళు, లేకపోతే ఏదో ఒకటి ఇలా వీళ్ళతో గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఇదన్నీ కూడా కర్మలు మూసుకోవడం అంటారు దీన్ని. కర్మలు పాపాలు అంటాం కదా, ఈ పాపాలు తెచ్చుకోవడం అంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. పెళ్ళాన్ని ఊరినే దూషించే ప్రయత్నం చేయొద్దు, లేదా భర్తను తెచ్చే ప్రయత్నం చేయకుండా కొమ్మలు కొంచెం కంట్రోల్ పెట్టి వెళ్ళాలి ఈ ఏడాది. అన్నిటికన్నా బ్యాడ్ సైన్ రైట్ సైన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త ఎక్కువగా పాటించాల్సింది ఇది. నెక్స్ట్ ముట్టు మీనం. మీనం నుంచి మీనంలో లగ్నస్థానంలో శని ఉన్న మీకు ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా మేషానికి కలిసి వస్తుంది, కర్కాటకానికి కలిసి వస్తుంది, తులక కలిసి వస్తుంది, మకరం. దీని ఫెంటాస్టిక్ సైన్స్. ఈ సంవత్సరంలో హీరో చీళ్ళే. గురు వీక్షణలు ఇంకా మంచిది కాబట్టి మకర స్టాప్. చతుర్థానంలో గురుడు ఉండడం అనేది జాతకంలో అదృష్టం కాబట్టి మేషరాశి స్టాప్. తులారాశికి ఉద్యోగ ప్రాప్తి 100%. అలాగే కర్కాటకానికి వచ్చేటప్పటికి ఆల్ ఇక లగ్నస్థానంలో వాళ్ళకి ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ఎవ్రీథింగ్ సూపర్ పడుతుంది. సో మీనానికి కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పంచమ స్థానం అని చెప్తారు. ఈ పంచము మీకు కర్కాటకంలో పడడం వల్ల ఈ సంవత్సరం అవకాశం కుదిరినంత మేరకు మీనవాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పాను మీనానికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మదరే ప్రాబ్లం అండి. దీని మీద నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. మీనానికి ప్రాబ్లం మదర్ అవుతుందని. యూ ఆల్వేస్ రిమెంబర్, మీనం ఈ సంవత్సరం ఎంతవరకు టైం స్పెండ్ చేయగలిగితే మదర్తో అంత టైం స్పెండ్ చేయండి. పంచమ స్థానంలో తల్లి గురుడు వెళ్ళి కూర్చున్న లగ్నాధిపతి ఎక్కడ తల్లి ఒళ్ళో కూర్చున్నట్టు లెక్క. సో పైగా మీ రాశి ఏంటి, మీ తృతీయ స్థానము, లేదంటే కనుక మీ అష్టమాధిపతి అని రాశి రీత్యా తీసుకుంటే మీ అష్టమాధిపతి తృతీయాధిపతి అనేటువంటి శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితి పొందే స్థానమే మీదే లక్ష్మీ యోగాలు. అందుకని రేవతి నక్షత్రం లగ్జరీ వెల్త్ నక్షత్రం అని చెప్తాను. మీన రాశిలో మీకు ఈ సంవత్సరం వ్యాపారాలు చేసేటప్పుడు లగ్నస్థానంలో శని ఉన్నాడు. వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మార్జిన్ వేసుకుని గీసుకుని ప్రారంభించండి. ఈ మీన వాళ్ళు ఏంటంటే ముందు మొఖాన పౌడర్ కూడా వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి వెనక తిరిగి చూస్తుంటారు. అర్థం ఎక్కడ ఉందరా అనేటోడికి అయిపోద్దాడు సినిమా. కొంచెం కూడా ఆలోచించి కనీసం ప్రిపేర్ అవ్వరు. అంటే కనీసం జేబులో చిన్న అర్థం కూడా పెట్టుకోడు. ముఖాన్ని ఇలా చేసేసుకుని పౌడర్ వెళ్ళిపోతాడు. అంత కంగారు ఎక్కువ మామూలుగా ఆగడు. సో నేను కూడా వచ్చిన ప్రాబ్లం ఇదే కాబట్టి సో ఈ సంవత్సరం కూర్చోండి. ఈ సంవత్సరం పనులు జరుగుతాయి, మీరు హిట్ అవుతారు. ఎందుకంటే మీకు వ్యయాధిపతే కాదు, మీకు లాభాధిపతి కూడా లగ్నస్థానంలో ఉన్నాడు. కానీ శనికి వచ్చిన లక్షణం ఏంటి, అది ఏలినాడు శని. ఆడి వీడియో చూసి ఈడి వీడియో చూసి ఏది పడితే పూజలు చేసి పెంట చేసుకుని జీవితంలో ఆ ఉన్న మీ దగ్గర ఉండడమే కష్టం. రూపాయి ఒకవేళ రూపాయి నువ్వు దాచేవు అనుకో, ఇంకో 10 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు దాయిపోవడమే మంచిది. ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం సక్సెస్ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నుంచి సక్సెస్ ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా ఎదుగుదల ఉంటుంది. ఆవేశపడిపోయి వెళ్ళిపోయి ఏదో మీరు మామూలుగా జనరల్గా చెప్పింది అనుకోండి వెళ్ళి డోర్ను కొట్టేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు వీళ్ళు బంతిలాగా. అస్సలు ఆగదు. సో అని చెప్పి ఈ సంవత్సరం క్రమక్రమంగా ప్లాన్ 1 by 1 చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. లగ్నాధిపతి పంచమంలో ఉండడమే కాదు, మీ కాలపురుష దశమస్థానాన్ని మకర రాశిని చూస్తున్నాడు. మీకు లాభస్థానం అయి కూర్చుంటుంది. సో ప్లాన్గా మీరు ప్లాన్ చేయడం వల్ల 100% సక్సెస్ అవుతుంది. పిల్లల విషయంలో ట్రై టు బీ విత్ పిల్లలు, ట్రై టు గివ్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్. మీన రాశులు చాలా దానాలు చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైప్లో వచ్చిన వాళ్ళు, పైకి లెగ్స్ కింద పడిన వాళ్ళు, డబ్బు వచ్చిన వాళ్ళు చాలా దానాలు చేస్తుంటారు. చాలా మందిని చూస్తుంటారు. ద బెస్ట్ సైన్లో ఈ రాశులు ఉంటాయి. కర్కాటకం, ఎంత మనం అనుకున్న మకరం వాళ్ళు చాలామంది ఎదుగుతారు. యాక్చువల్గా చాలామందికి లిఫ్ట్ ఇస్తుంది మకరం. అలాగా ఈ కర్కాటకం చాలామంది దుఃఖాన్ని పంచుకుని ఇది ఏడిచేస్తుంటుంది. అదే వెంకటేష్ సినిమాలు చూసినట్టే. అలా మీనం ఏంటంటే రజనీకాంత్ గంటగా పంచుకుంటే అడే అని అనుకుంటే వెళ్ళిపోవడం. ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఇంకేమడదు అక్కడ నుంచి ఏ ఉన్నంతసేపు ఇక రజనీకాంత్ దేవుడా అనుకుంటా వీళ్ళు కొంచెం ఆ స్టైల్లో తిరుగుతుంటారు. రజనీకాంత్ స్టైల్లో. ఈ మీనాన్ని మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక గురుడు పంచమని ఉంటాడు కాబట్టి ప్లానింగ్ అనేది పిల్లలకు సంబంధించిన విద్యాదానం అంటాం కదా, డొనేషన్స్ ఏమైనా చేయాలంటే విద్యకు సంబంధించిన డొనేషన్స్ చేయండి. దిస్ ఇస్ వెరీ ప్రైమ్ ఆపర్చునిటీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, పంచం అంటే పూర్వజన్మ పుణ్యమే కాదు, ఇప్పుడు ఈ జీవితంలో మనం ఏం చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇందులో ఏంటంటే ఏదైనా విద్యాభ్యాసం చేయండి. కనీసం చదువుకున్న మీ ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇది రామాయణం అయినా కొనివ్వచ్చు, భారత భాగవతం లేకపోతే పెద్ద బాల శిక్షలు కొనివ్వచ్చు. ఎవరో ఒకరు కనీసం మీ ఇంట్లో పిల్లలకన్నానే కూర్చోబెట్టి అక్షరం చెప్పొచ్చు. ఈ రకంగా ఏమైనా చేసుకునేలాగైతే మీనానికి ఇది చాలా బాగా ప్రైమ్ టైం అని చెప్తాను. మీకు 1000 స్థానంలో రాహు ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా పెట్టాలనుకుంటే మీన రాశులకి కాళ్ళాగవు కదా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టుబడులు పెట్టండి. పెర్ఫ్యూమ్ రిలేటెడ్లో లేకపోతే కనుక ఫారెన్ రిలేటెడ్ గూడ్స్ మీద, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టుకోండి. చేపల చెరువుల మీద లేకపోతే వీటి మీద పెట్టి మీది మీనరాశి. అందుకని అందులో మొత్తం చాలామంది మీనరాశి వాళ్ళు ఈ చేపల చెరువుల మీద దూకుతూ ఉంటారు. అది ఆ తర్వాత సరదా తీరుతారు. వీళ్ళు చాలా ఒక వ్యాపారం చేయలేదు, చాలా వ్యాపారాలు చేస్తారు. కాకపోతే ప్రాబ్లం అది, కొంతమంది ఏమో సినిమా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ పోతారు. ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో ఇందులో ఈ రాహు 12లో ఉన్నాడు కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ మీద బిజినెస్ చేయండి. ఏ ఇంపోర్ట్స్ పని చేస్తాయి అనేది నేను
చెప్తాను. పర్సనల్ జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయగలిగితే. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, ఈసారి సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధ హోమం చేస్తున్నాను అన్ని రాశుల వరకు కూడా. ఉగాది నెక్స్ట్ రోజు ఉంటుంది. ఉగాది మీరు అందరూ పచ్చడి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఆ నెక్స్ట్ రోజు నుంచి అయితే మాత్రం ఈ హోమం చేసే ప్రయత్నం చేస్తాను. కన్సల్టేషన్స్కి ప్రత్యేకించి, అలాగే హోమానికి సంబంధించి ఈ కిందన కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఏ సంవత్సరం వచ్చినా ఎంతమంది రాసులు అయినా కూడా చక్కగా మంచి కర్మ చేయండి, చెడు కర్మలు చేసే ప్రయత్నం చేయకండి. అంటే ఒక మనిషికి చెడు చేయకుండా ఉంటే అదే మనకి మంచి తెచ్చిపెడుతుంది అని అంటారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం చేసే ఒక భగవన్ నామ స్మరణ అయినా, హోమం అయినా, ఒక చిన్న దీపం అయినా మనసా వాచా కర్మణ శరణాగతితో చేస్తే అది డెఫినెట్గా మంచిని మనకి తెచ్చిపెడుతుంది అని అంటారు.